సో సార్ ఇప్పుడు మనకి ఒకవేళ కూరగాయలు తప్పనిసరిగా కొనుక్కున్నాం, 2 సార్లు పండించుకున్నాం, 6 సార్లు కొనుక్కోవాలి. ఆ కొనుక్కున్న టైంలో వాటిని ఎలా కడగాలి? అవునండి, ఇది మంచి విషయము. ఎందుకంటే చాలా సందర్భాల్లో రకరకాలుగా పండించే విధానంలో కొన్ని జరుగుతూ ఉంటుంటే వచ్చిన తర్వాత హార్వెస్ట్ అయిన తర్వాత నిల్వ ఉండడానికి లేకపోతే ఇంపుగా ఉండడానికి కొన్ని కొన్ని కలిపే పరిస్థితి ఉంది. ఉదాహరణకి వ్యాక్సింగ్ చేస్తారు కొన్ని పళ్ళ మీద, కొన్ని కొన్ని అలా చేసే పరిస్థితి ఉన్నది. టొమాటోస్ మీద ఎర్రగా అలా నిగనిగలాడడానికి మనం చాలా చూస్తాం. భయంకరం అది. అవును. అయితే వీటికి మన వరకు ఉన్నది చేయగలిగింది ఏంటంటే ఏదైనా తేగానే సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవడం, గోరువెచ్చటి నీళ్లు తీసుకోవాలి. దాంట్లో కూరగాయలని కట్ చేయకుండానే ఆ హోల్గా ఉన్నదాన్నే చక్కగా ఒక 5 నిమిషాలు వేడి నీటిలో సాల్ట్ అంటే ఒక లీటర్కి సుమారుగా ఒక 3 గ్రాములు 5 గ్రాములు అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసి దాంట్లో సోక్ చేయాలండి. ఖచ్చితంగా ఇది చేయాలి. ఇది చేయడం వల్ల దాంట్లో ఉన్న ఎఫెక్ట్ తగ్గుతుంది. అలాగే ఇంట్లో కనుక అగ్నిహోత్రం వేసినట్లయితే పిడకగాల్సిన బూడిద ఉంటుంది. ఆ బూడిదని కూడా పట్టిస్తే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత వాష్ చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. సో బూడిద కూడా ఇలా మనకి ఆ కెమికల్స్ అబ్జర్వ్ చేస్తుంది, చక్కగా ఆ కెమికల్స్ని తీసుకుంటుంది, దాని ఎఫెక్ట్ తగ్గుతుంది. సో ఈ బూడిదని మనం నీళ్ళల్లో వేసుకుని కూడా మనకి ఈరోజు చాలామంది ఆల్కలైన్ వాటర్ అంటున్నారు. పిడకలు కాలిస్తే వచ్చే బూడిదని వస్త్రదాలితం చేసుకుంటే ఆ బూడిదని మనం లీటర్కి ఒక 1/2 స్పూన్ అలా వేసుకుంటే ఇప్పుడు ఆర్ఓ వాటర్ రకరకాలుగా తాగుతున్నారు, మినరల్స్ కంప్లీట్గా ఉండకపోవచ్చు. సో దీనివల్ల వస్తుంది. అలాగే ఇదే బూడిదని మనం కూరగాయలని శుద్ధి చేసుకోవడానికి, శుభ్రం చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఇది కూడా మీ సేవ సంస్థలో అమ్ముతారా? ఇది అమ్ముతాం అనే దానికంటే పిడకలు ఉంటాయండి మా దగ్గర. పిడకల్ని కాల్చుకుంటే ఏదైనా వస్తుంది. ఇప్పుడు మనకు ఆవు ఉందనుకోండి, ఆవు వ్యర్థం ఉంది, పిడక చేసుకుంటే దాంతో చక్కగా తీసుకోవచ్చు. ఒక పిడక కాలిస్తే వారం రోజులు సరిపడా యాష్ మనకు వస్తుంది. ఖచ్చితంగా దాన్ని అలా వాడుకోవచ్చు. ఇది ఎంత అంటే ఈ చిట్కాలన్నీ మర్చిపోయాం. పూర్వం మనం ఇప్పుడు అన్ని నాన్ స్టిక్ ప్యాన్స్ లో అట్లా నూనె తక్కువ ఆరోగ్యకరం అనుకుంటాం. మీరేమంటారండి, ఏ మెటల్ బెస్ట్ అంటారు? మీరు నాన్ స్టిక్ గురించి చెప్పారు కాబట్టి దీని గురించి మన వెసల్స్ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. పూర్వం క్యాస్ట్ ఐరన్తో మనకి తవాలు ఉండేవి, మూకుళ్ళు అలాంటివన్నీ ఉండేవండి. అది అడుగు మందంగా కూడా ఉండేవి. కొన్ని ఫ్రై కూరలు చేయడానికి కావచ్చు, దుంపలు, చిలకడ దుంపలు దాంట్లో ఉడకపెట్టడానికి కావచ్చు, ఇలాంటివి వాడేవాళ్ళం. అలాగే దిబ్బ రొట్టెలు వేసుకోవడానికి ఈ మెటల్, ఐరన్ మెటల్ ఉండేది. ఈ ఐరన్ మెటల్ ఉన్నది చాలా ఉపయుక్తమైనది మన మినరల్స్ అన్ని రిటైన్ చేయడానికి. అలాగే సట్టి దాకలు లాంటివి ఉండేవి. వాటి వల్ల కూడా మనకి ఇగురు కూరలు అనేది మనం ముఖ్యంగా గమనించాలంటే కూరగాయలో ఉన్న నీటిని ఆ నీటితోనే దాన్ని ఉడకబెట్టడం. సో ఇట్లాంటి ఇగురు కూరలు వండుకోవాలి మనం. అలాగే పులుసు కూరలు ఉంటాయి. వీటన్నిటికీ కూడా వెసల్ డిజైన్ మనం పెద్దవాళ్ళు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. మనము కాలక్రమంలో కొన్ని కోల్పోయాము, బట్ అలాంటి వెసల్స్ని మనం తెచ్చుకోవాలి.